యూజువల్గా చాలామంది ఆడవారిలో పీరియడ్స్ టైంలో పెయిన్ రావడం అనేది చూస్తుంటాం. ఈ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి, పెయిన్ వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి సందర్భాల్లో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. సాధారణంగా 60% మంది ఆడవారిలో ఈ నొప్పి తీవ్రత అనేది చాలా తక్కువగానే ఉంటుంది. 10 నుండి 15% మందిలో మాత్రమే ఈ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి వారి రోజువారీ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయ్యే విధంగా ఉంటుంది. యూజువల్గా ఈ నొప్పి మనకి పొత్తి కడుపులో తెలుస్తుంటుంది. కొద్ది మందిలో అప్పుడప్పుడు నడుము నొప్పి కానీ, లేకుంటే ఇన్నర్ థై రీజన్లో పెయిన్ కానీ, అలాగే కొంతమందిలో కడుపు ఉబ్బరంగా ఉండడం, వికారంగా ఉండడం లాంటివి కూడా చూస్తుంటాం. సో జనరల్గా ఈ నొప్పి అనేది కొంత ఏజ్ పెరిగే కొద్దీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో డెలివరీస్ అయిన తర్వాత కూడా ఈ నొప్పి తగ్గడం అనేది చూస్తుంటాం. నొప్పి రావడానికి గల కారణాలు చూసినట్లయితే, సో ఈ నొప్పి 2 రకాల కారణాల వల్ల వస్తుంది. ఒకటి, పీరియడ్స్ రావడానికి 1-2 రోజుల ముందు నుండే గర్భాశయం తాలూకా లోపల పొరకి, అంటే ఎండోమెట్రియంకి వెళ్ళే బ్లడ్ సప్లై అనేది యూజువల్గా ఆగిపోతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఒక్కొక్కసారి గర్భాశయం తాలూకా కండరాలకు సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్టాప్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి మార్పు కింద మనకి గర్భాశయంలో కొన్ని రకాల మార్పులు జరగడము, దానివల్ల ప్రోస్టాగ్లాండిన్స్ అనే కొన్ని రకాల పదార్థాలు రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ తాలూకా ఎఫెక్ట్ వల్ల మనకి పెయిన్ అనేది తెలుస్తుంది. అలాగే ఎండోమెట్రియం లేయర్ అనేది ఊడిపోయిన తర్వాత దాన్ని బయటికి పంపించే క్రమంలో గర్భసంచి గట్టిగా కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇలా స్క్వీజ్ చేసినప్పుడు తెలిసే పెయిన్ కూడా మనం మెన్స్ట్రువల్ క్రాంప్ కింద ఫీల్ అవుతూ ఉంటాం. ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఎంత మోతాదులో రిలీజ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి, అలాగే ఇండివిజువల్ యొక్క పెయిన్ థ్రెషోల్డ్ బట్టి, అంటే వారి నొప్పి ఎంత శాతం వరకు తట్టుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఈ పెయిన్ సివియారిటీ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. యూజువల్గా ఈ పెయిన్ అనేది ఈ మార్పుల వల్ల వస్తుంది కాబట్టి మనకి పీరియడ్స్ రావడానికి 1 నుండి 2 రోజుల ముందు స్టార్ట్ అయ్యి యూజువల్గా పీరియడ్స్ వచ్చిన తర్వాత 1-2 డేస్ వరకు కూడా కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా గర్భసంచిలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కారణాల వల్ల వచ్చే పెయిన్ని మనం ప్రైమరీ డిస్మెనోరియా అంటుంటాం. సో కొన్ని రకాల సందర్భాల్లో గర్భాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అంటాం. యూజువల్గా మనం చెప్పుకోదగిన కంప్లైంట్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే గర్భాశయం లోపల పొర ఏదైతే ఉందో ఎండోమెట్రియం అంటాం కదా, సో దాని తాలూకా కణాలు గర్భాశయం పొరలోనే కాకుండా అదర్ ప్లేసెస్లో, అంటే గర్భాశయం కండరంలో కానీ, లేకుంటే ట్యూబ్స్ మీద కానివ్వండి, ఓవరీస్లో కానివ్వండి, యూరినరీ బ్లాడర్ కానీ, లేదా మోషన్ పేగ్ మీద, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో దీని తాలూకా సెల్స్ అనేవి ఇంప్లాంట్ అవుతూ ఉంటాయి. సో పీరియడ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ బ్లీడింగ్ అవడం వల్ల మనకి పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో, అంటే ఎడినోమయోసిస్ అంటాం. సో ఈ కండిషన్లో కూడా ఏంటంటే ఎండోమెట్రియం తాలూకా కణాలు అనేవి గర్భాశయం యొక్క కండలో మజిల్ ఫైబర్స్లో ఉంటుంటాయి. సో దానివల్ల కూడా మనకి పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది తెలుస్తుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎండోమెట్రియల్ పాలిప్ అంటాం, అంటే గర్భసంచి లోపల పిలకలాగా ఉంటాయి అన్నమాట. సో క్యావిటీలో ఉంటాయి. వీటి వల్ల కూడా మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్, అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ లాంటి సందర్భాల్లో పెయిన్ రావచ్చు. అలాగే మోస్ట్ కామన్ థింగ్ ఇంకొక రీజన్ ఏంటంటే పిఐడి, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. అంటే గర్భాశయము, దానికి సంబంధించిన అపెండేజెస్, అంటే ట్యూబ్స్, ఓవరీస్ తాలూకా ఇన్ఫెక్షన్స్ ఉన్న సందర్భాల్లో కూడా మనకి పెయిన్ అనేది తెలుస్తుంటుంది. కొన్ని రకాల పీసీఓడిలో, అంటే కొన్ని రకాల కేసెస్ పీసీఓడి ఉన్న వాళ్ళలో పీరియడ్ కనుక 1-2 నెలలు రాకుండా ఉండి తర్వాత పీరియడ్ వచ్చినట్టయితే ఎండోమెట్రియల్ లేయర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. సో ఆ లేయర్ అనేది థిక్గా ఉండడం వల్ల గర్భసంచి ఈ లేయర్ని బయటకు పంపించడానికి గట్టిగా స్క్వీజ్ చేసినట్టు పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ సందర్భాల్లో కూడా మనం పెయిన్ అనేది చూస్తుంటాం. ఇవన్నీ కాకుండా బై బర్తే పుట్టుకతోనే వచ్చేవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బైకార్నియట్ యూట్రస్ కానీ, సెప్టేట్ యూట్రస్ కానీ అంటాం. అంటే గర్భాశయం 2 అర్ల కింద ఉండడం కానీ, 2 గర్భసంచి విడినట్టు ఉండడం కానీ, ఇలాంటి సందర్భాల్లో కూడా మనం పీరియడ్స్లో పెయిన్ అనేది గమనిస్తుంటాం. సో యూజువల్గా ఈ అన్ని కారణాల్లో పెయిన్ అనేది 3 రోజులు దాటి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. పీరియడ్స్ టైంలో వచ్చే ఈ నొప్పికి మనం తప్పనిసరిగా మందులు వాడాలా అంటే వాడవలసి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే అందరికీ కూడా అంత సివియర్గా ఉండదు కాబట్టి న్యాచురల్గా తీసుకునే కొన్ని హోమ్ రెమెడీస్ తోటి మనం ఈ పెయిన్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో యూజువల్గా మనం పీరియడ్స్ టైంలో
ఎక్కువగా వాటర్ తీసుకోవటం, అంటే కంప్లీట్గా హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే తేలికపాటి ఎక్సర్సైజెస్ అంటే సింపుల్ వాకింగ్ కానీ, యోగా, మెడిటేషన్ లాంటి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ చేయటం వల్ల ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. సో ఇవి కూడా గర్భాశయ కండరాన్ని రిలాక్స్ చేస్తూ ఉంటాయి. అందువల్ల కూడా మీకు నొప్పి తీవ్రత అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆహారంలో మార్పులు, అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు పీరియడ్స్ టైంలో అవాయిడ్ చేయడం వల్ల కూడా ఈ క్రాంప్స్ అనేవి తగ్గవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, స్వీట్స్ అవ్వచ్చు, సాల్టెడ్ ఫుడ్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిలీ ఫుడ్స్ లాంటివి, అండ్ కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే కాఫీ, టీలు, కూల్ డ్రింక్ లాంటివి, ఇలాంటి ఆహార పదార్థాన్ని మీరు ఫుడ్లో అవాయిడ్ చేయడం వల్ల కూడా ఈ క్రాంప్స్ అనేవి తగ్గించుకోవచ్చు. కొంతమందిలో ఈ పెయిన్తో పాటు కడుపుబ్బరం, వికారం లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి వారు ప్రత్యేకించి పాలకు సంబంధించిన ఆహార పదార్థాలు అనేవి అవాయిడ్ చేయడం వల్ల కూడా ఈ బ్లోటింగ్ సెన్సేషన్ అనేది తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలని ఈ టైంలో తీసుకోవడం వలన మనం ఈ పెయిన్స్ అనేవి రిలీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటిలో ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం అండ్ నైట్రేట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు ఈ క్రాంప్స్ అనేవి రిలీవ్ అవుతాయి. సో మనకి పొటాషియం, మెగ్నీషియం అనేది తాజాగా దొరికే ఫ్రూట్స్ అన్నింటిలోనూ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని ఎక్కువగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల పెయిన్ తగ్గవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్ కానీ, తర్బూజా కానీ, గోవా, సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. అలానే మీరు పపాయ లాంటివి కూడా సేఫ్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఒకటి మీ ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో పాటు కాన్స్టిపేషన్ లాంటివి కూడా రాకుండా హెల్ప్ చేస్తాయి. అలాగే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బనానా కానివ్వండి, ఆల్మండ్స్ తీసుకోవచ్చు, క్యాష్యూస్ తీసుకోవచ్చు, పంకిన్ సీడ్స్ అండ్ అవకాడో లాంటి ఫ్రూట్స్ కానీ, తక్కువ మోతాదులో డార్క్ చాక్లెట్ కానీ, సో ఇవి కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల గర్భాశయ కండరాలు అనేవి రిలాక్స్ అవ్వడం వల్ల సో మీకు పెయిన్ అనేది రిలీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాఫీ, టీస్కి ఆల్టర్నేటివ్స్ కింద మనం సినమన్ డ్రింక్ కానివ్వండి, అంటే దాల్చిన చెక్కతో చేసిన కషాయం కానీ, జింజర్తో చేసిన కషాయం లాంటివి, అలాగే టర్మరిక్ అంటే పసుపుతో కూడిన హాట్ వాటర్ కానీ, ఇట్లాంటివి మీరు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, అంటే రోజుకి 1-2 కప్పులు తీసుకోవడం వల్ల కూడా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తోటి పెయిన్ రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పీరియడ్స్ టైంలో కోకోనట్ వాటర్ తాగకూడదు, పపాయ తినకూడదు, నువ్వులు తినకూడదు, అలాగే ఈ పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోకూడదు అనే అపోహ ఉంటుంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఇవన్నీ కూడా మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన ఈ అబ్డామినల్ క్రాంప్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లానే హోమ్ రెమెడీస్ అంటే ఈ ఆహారపులో మార్పులు ఒకటే కాకుండా తేలికపాటి మసాజెస్ అనమాట, అంటే లో బ్యాక్ ఏక్లో మసాజ్ చేయడం కానీ, హాట్ వాటర్ బ్యాగ్ తోటి కాపులాగా పెట్టుకోవడం లాంటివి కూడా కొంతవరకు పెయిన్ రిలీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఎలాంటి సందర్భాల్లో మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. సో నొప్పి తీవ్రంగా ఉండి మీ రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేలా ఉన్నా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అలాగే నొప్పి కనుక పీరియడ్ వచ్చిన తర్వాత 2 days అయినా కూడా తగ్గలేదు అని అంటే కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. నొప్పితో పాటు హెవీ బ్లీడింగ్ కానీ, క్లాట్స్ కానీ అసోసియేటెడ్గా ఉన్నట్లయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేస్తారు. సో ఈ అల్ట్రాసౌండ్ చేయటం వల్ల ఏంటంటే నొప్పి అనేది సాధారణంగా వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల వస్తుందా, లేదా గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుందా అనేది తెలుస్తుంటుంది. సో ఈ వివరాలు తెలిసిన తర్వాత మీ గైనకాలజిస్ట్ 2 రకాల మందులు అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకటి ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ని అపోజ్ చేస్తూ, అంటే దాని పనితీరును తగ్గించి పెయిన్ తగ్గే విధంగా పనిచేసే మెడిసిన్స్ అనమాట, ఎన్సైడ్స్ అంటాము. సో వీటిలో బ్రూఫెన్ కానివ్వండి, లేకుంటే నాప్రోక్సెల్ లాంటి కొన్ని రకాల డ్రగ్స్ అనేవి వాడుతుంటాం. అండ్ కొన్ని మందులు గర్భాశయాన్ని రిలాక్స్ అయ్యేలాగా చేసే మెడిసిన్స్ అనమాట, అంటే డ్రోటావెరిన్ అని, మెఫ్తాల్స్పాజ్ అని. సో ఇలాంటి మెడిసిన్స్ అనేవి కూడా సజెస్ట్ చేస్తారు. పెయిన్ బాగా సివియర్గా ఉన్న సందర్భాల్లో నార్కోటిక్ డ్రగ్స్ అంటాం, అంటే ట్రెమడోల్ అనే డ్రగ్ లాంటివి వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మీ గైనకాలజిస్ట్ సలహా మీదనే వాడాలి తప్ప ఆఫ్ ద కౌంటర్ తీసుకొని వాడటం అనేది కరెక్ట్ కాదు. పీరియడ్స్ టైంలో పెయిన్ తగ్గడానికి మీరు తప్పనిసరిగా ఇవి ఫాలో అవ్వండి. సో పీరియడ్స్ టైంలో సరిపడినంత రెస్ట్ తీసుకోండి, తగిన విధంగా వాటర్ తాగండి, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ని క్రమం తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి, అండ్ టర్మరిక్, సిన్నమన్ అండ్ జింజర్ డ్రింక్ లాంటివి తీసుకోండి. అలాగే ఎక్సర్సైజ్ లాంటివి మానేయాల్సిన అవసరం లేదు. మెడిటేషన్, యోగా లాంటివి తప్పకుండా చేసుకోవచ్చు. అండ్ కొన్ని రకాల రెమెడీస్ అంటే హాట్ వాటర్ బ్యాగ్తో ఫర్మెంటేషన్ కానీ, తేలికపాటి మసాజెస్ కానీ చేసుకోవచ్చు.
ఇన్ కేస్ తప్పనిసరి పరిస్థితి అయితే మెడిసిన్స్ వాడటానికి సందేహించకండి. సో మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వారి సలహాతో మెడిసిన్స్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.